వీధి కుక్కల గురించి ధర్నా ఎత్తురు, ఇంకా ఏడుతురు మామ. And I never imagined that being in a country like India, we are going to bear witness to a mass killing like this. ఇప్పుడు ఈ కుక్కల గురించి ప్రొటెస్ట్ చేసే వాళ్ళందరికీ ఒక 4 సందర్భాలు చెప్తా, వాటి గురించి మీరు ఆన్సర్ చేయాలి కామెంట్ సెక్షన్ లో, ఓకేనా? ఓకే. ఇప్పుడు రాత్రి 12-1 అవుతుంది, నువ్వు ఒక్కదాని రోడ్డు మీద ఉన్నావు, నడుచుకుంటూ పోతున్నావు, 4 కుక్కల్ని ఎంబడబడుతున్నావు, నువ్వేం చెప్తావు? హే డాగ్స్ రండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, నా దగ్గరికి రండి అని దాని దగ్గరకు పోతావా, బండాలు వేసుకొని కొడతావా పెంచి? ఇప్పుడు సెకండ్ ఏంటిదంటే, మీ ఇంట్లో నువ్వు పెంచుకున్న క్యూట్ తెల్లగా ఉండే ఒక కుక్క పిల్ల ఉన్నది, ఆ కుక్క పిల్లని నువ్వు రోడ్డు మీద తిప్పడానికి పట్టుకోపోతా ఉంటే 4 కుక్కలు వచ్చి దాన్ని పీక తినడానికి చూస్తా ఉన్నాయి. అప్పుడు నువ్వేం చెప్తావు? ఏయ్ ఇది నీ ఫ్రెండే రా, నువ్వు ఎందుకు అలా కొరుకుతున్నావు అని చెప్తావా, లేకపోతే బండాలు తీసుకొని వాటిని కొడతావా? మూడోది ఏంటిదంటే, ఇప్పుడు మీ గలీలో ఒక 6 వీధి కుక్కలు ఉన్నాయి అనుకో, మనిషికి 2 తెచ్చుకొని ఇంట్లో పెంచుకోరు కదా, అప్పుడు అవి వీధి కుక్కలు కావు, మీ ఇంటి కుక్కలు అయితే పెట్ డాగ్స్ అయితే. కానీ మీరు చేస్తారా? చెయ్యరు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. 4th సినారియో మొన్న 2 రోజుల కింద ఎక్స్పీరియన్స్ చేసిన. అదేంటిదంటే, మేము బండి మేవంగా ఒక రోడ్డు మీద ఒక పిల్లిని 4 వీధి కుక్కలు రౌండ్ అప్ చేసి దాన్ని పీక్కు తింటా ఉంటే, ఆ పిల్లి పారిపోలేక అటు ఇటు ఆగమైతా ఉంటే మేము ఏం చేసినా తెలుసా, రాళ్ళు తీసుకుని ఆ కుక్కల్ని కొడితే వాటిని వదిలేసిపోయింది. అప్పుడు నువ్వు ఉంటే ఏం చేసేదానివి? పోయి పిల్లిని సైడ్ గుంజేదానివా, లేకపోతే కుక్కల్ని గుంజేదానివా? అట్లా చేసేది ఉంటే ఆ కుక్కలు నీ పిక్కలు విక్తే ఫస్ట్. ఇదంతా కాదు, ఒకవేళ ఆ కుక్కలు నీ బిడ్డదో నీ కొడుకుదో ప్రాణందిస్తే నువ్వు ఇట్లనే ప్రొటెస్ట్ చేస్తావా? కామెంట్ చేయి.